హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పీఓకే ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్కు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు తెలుపుతున్న నిరసనలు, బంద్లు, ప్రొటెస్టులు వీటన్నిటినీ చూసుకుంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికైతే పీఓకేలో పెద్ద ఎత్తున నిరసనలు, అల్లర్లు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఏకంగా ఆర్మీ పైనే తిరగబడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. చాలామంది ఆర్మీపై రాళ్ళు రువ్వడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ సైతం వాళ్ళపై కాల్పులకు తెగబడినా కూడా వెనక్కి తగ్గని పరిస్థితి అక్కడ నెలకొంది. ఈసారి ఏదైతేనేం ఏదో ఒకటి తేల్చుకోవాలి అని అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తోంది. అందులో భాగంగానే ఫర్ ది ఫస్ట్ టైం 1947 తర్వాత ఏకంగా ఐక్యరాజ్య సమితికి ఈ ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్పై మీరు ఇంటర్వెన్స్ కావాలి లేఖనే రాశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు వీరికి మద్దతుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా లెటర్ రాయడంతో ఇది చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి పాకిస్తాన్ ఈ విషయంలో ఏం చేయనుంది అండ్ ఈ ప్రజల కోరికలు తీరుస్తుందా లేదా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతానికైతే ఈ ప్రొటెస్ట్లను, నిరసనలను అణగదొక్కడానికైతే పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఇప్పటికే ఇంటర్నెట్ మొత్తం బంద్ చేసింది. నిరసనకారులపై పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళపై లాఠీ చార్జ్ ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నా కూడా అక్కడ ఏమాత్రం హింస అనేది తగ్గడం లేదు. అంతేకాకుండా అక్కడి ప్రాంత ప్రజల్లో ఉన్న పోలీసులను ఎన్నుకుంటే వాళ్ళు వారికే సపోర్ట్ చేస్తారు అనే కారణంతో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి పోలీసులను తెప్పించి మరీ ఇక్కడ వీరిపై అణిచివేతకు పాల్పడుతుంది. అయినా కూడా వీళ్ళు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. మా హక్కులు మాకు కావాల్సిందే, అప్పటి వరకు మేము వెనక్కి తగ్గము అని తేల్చి చెబుతూ ఉన్నారు. ఎంతకైనా తెగిస్తాం, మీరు ఎన్ని పోరాటాలు చేసినా, మమ్మల్ని ఎంత అణిచివేసినా కూడా మేము వెనక్కి తగ్గము అని అక్కడి పీఓకే ప్రజలు చెబుతూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ముఖ్యంగా బలూచిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు, గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఖనిజ వనరులు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ చైనాకు సంబంధించిన సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కూడా నిర్మిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటినీ పాకిస్తాన్ దోచుకుంటోంది. ఈ ఎకనామిక్ కారిడార్ వల్ల పెద్ద ఎత్తున ప్రజలు భూ నిర్వాసితులు అయినా కూడా వాళ్ళకి ఇప్పటికీ కనీసం మాత్రం భూ పరిహారం సైతం అందించలేదు. అంతేకాకుండా అక్కడి ఖనిజ వనరులను దోచుకెళ్తున్న సమయంలో భూములను కోల్పోయిన వారికి కూడా ఎలాంటి పరిహారం అందించడం లేదు. అక్కడ ఉన్నట్టుండి వారిని తరిమేయడం, వేరే ప్రాంతాలకు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జనరల్గా ఇప్పుడు అక్కడ ఖనిజాలను దోచుకుని తన ప్రాంతానికి తీసుకువెళ్ళినా కూడా అక్కడ కనీసం మాత్రం అభివృద్ధి పనులైనా చేయాల్సి ఉంటుంది. కానీ అది కూడా పాకిస్తాన్ చేయడం లేదు. కనీసం రోడ్లు వసతులు సరిగ్గా లేవు. చాలా ఇళ్లకు కరెంటు సరఫరా కూడా లేని పరిస్థితి అక్కడ నెలకొంది. విద్యుత్ దీపాలు ఇలాంటి చిన్న చిన్నవి కనీసం అక్కడ ప్రజలు పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే పీఓకే ప్రజలు ఎంత దుర్భర స్థితిని అనుభవిస్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే బలూచిస్తాన్లో కూడా ఉంది. అక్కడ అయితే ఇంకా మరీ ఘోరంగా ఏకంగా 80% ఇళ్లకు ఇప్పటికీ కరెంట్ కనెక్షన్ కూడా లేదు. అంటే 2025 ఇంతటి ఆధునిక ప్రపంచంలో కనీసం కరెంటు సరఫరా కూడా లేదు అని అంటే ఎంత దుర్భర స్థితి నెలకొందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ ప్రాంతాల్లో మైనింగ్ చేసి దానివల్ల వచ్చిన డబ్బులన్నిటినీ ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్కు మాత్రమే ఖర్చు చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రావిన్స్కు దేశంలో రాజకీయ ప్రాతినిధ్యం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడికే ఎక్కువగా నిధులు తరలిస్తుంది. ఫలితంగా ఈ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేస్తుంది. అంతేకాకుండా రీసెంట్గానే పీఓకే ప్రాంత ప్రజలకు ట్యాక్స్లను చాలా ఎక్కువగా చేశారు. నీటిపైన అండ్ విద్యుత్ పైన, దీంతోపాటు భూమిపైన ఇలాంటి వాటిపై చాలా వరకు ట్యాక్స్లను పెంచుతూ పోయారు. ఇలా పెంచడం వల్ల ఇప్పటికే తీవ్ర అప్పుల్లో ఉన్న పాకిస్తాన్లో తినడానికి తిండి కూడా కొనుక్కోవడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కనీసం వాళ్ళకి రావాల్సిన గోధుమలు ఇలాంటివి ఉచితంగా కూడా రావడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు పీఓకే ప్రజలు. ఆ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై మళ్ళీ పన్నులు పెంచడం, వారిని దోచుకోవడానికి ట్రై చేయడం
ఇలాంటివి చేస్తూ ఉండటంతో ఇక వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏదైతేనే ఖచ్చితంగా పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి మనం ఏదో ఒకటి తేల్చేసుకుంటే తప్ప మనం మనుగడ సాగించలేని పరిస్థితి ఉంది అని వాళ్ళు ఇప్పటికే రోడ్లపైకి వచ్చారు. ఇంకా వీరిని ఇప్పుడు అణిచివేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా కుదరడం లేదు. అంతేకాకుండా ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళు ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. మీరు మా ప్రాంతంలో జోక్యం చేసుకోవాలి, మా ప్రాంతాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుంది, మమ్మల్ని అన్యాయం చేస్తుంది అనే విధంగా ఈ లేఖనైతే రాశారు. ఇదైతే చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. ఒకవేళ ఐక్యరాజ్య సమితి కనుక ఇంటర్వ్యూన్ అయితే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ POK ప్రాంతాన్ని మొత్తం గతంలో ఆక్రమించుకుంది. అది మన ఇండియన్ భూభాగం కిందకే లెక్క వస్తుంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి కనుక జోక్యం చేసుకుని సరైన న్యాయం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఇండియాకు అప్పగించే అవకాశం సైతం ఉంటుంది. దీంతోపాటు ఫర్ ది ఫస్ట్ టైం బలూచ్ లిబరేషన్ ఆర్మీ సైతం వీరికి మద్దతు తెలిపింది. మేము మీకు అండగా ఉంటాం, మీరు ఎంతైనా పోరాటం చేయండి, మేము మీ వెనక వస్తాము, ఖచ్చితంగా పాకిస్తాన్ గవర్నమెంట్ను గద్దె దించుదాం అనే విధంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ సైతం లేఖ రాసింది. అయితే ప్రస్తుతానికి POK ప్రజలు ఎంత పోరాడినా కూడా ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ వారిని అణిచివేసే ప్రక్రియ మొదలు పెట్టవచ్చు. మరికొద్ది రోజుల్లో వారిని అణిచివేయచ్చు. కానీ ఇది ఉద్యమం మాత్రం ఎప్పటికీ చల్లారని ఉద్యమం లాగానే మిగిలిపోతుంది. గతంలో కూడా POKలో ఇలాంటి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఎన్నో జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఫ్లేరప్ అయింది, భవిష్యత్తులో ఫ్లేరప్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా ఫ్లేరప్ అయినప్పుడల్లా మన ఇండియాకు ఫేవర్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడి ప్రాంత ప్రజలు ఇప్పటికే కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంట్ను దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. అక్కడి బంధుత్వం కొంతమందికి ఉంది కాబట్టి కాశ్మీర్లో ఎంత డెవలప్మెంట్ అవుతుందో చూస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో మనకు పాకిస్తాన్ కంటే ఇండియానే బెటర్ అనే భావనకు వచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ భావన వచ్చే వరకు అయితే మన ఇండియా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పటికిప్పుడు మన ఆర్మీ సహాయంతో వాళ్ళందరినీ మన ఇండియాలో కలిపేసుకోవచ్చు, పాకిస్తాన్ను ఈజీగా ఓడించవచ్చు. కానీ అక్కడ చాలా మందిలో ఉగ్రవాద భావజాలం అనేది ఇప్పటికీ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి పాకిస్తాన్ విద్యా వ్యవస్థలోనే వాళ్ళు ఉన్నారు, ఆ విద్యనే చదువుకున్నారు. కాబట్టి పూర్తి రాడికలైజ్ అయిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారిని ఇప్పటికిప్పుడు మనం కలిపేసుకుంటే అది పెద్ద సమస్యగానే మారే అవకాశం ఉంటుంది. అందుకే వారిలోనే మార్పు వచ్చే వరకు మన ఇండియా వెయిట్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్గా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. POK ప్రజలు వారంతటా వారే ఇండియాలో కలిసిపోయే రోజులు ఖచ్చితంగా వస్తాయి అని కూడా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడి ప్రాంత ప్రజల్లో మెల్లిమెల్లిగా ఐడియాలజీ చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్పై యుద్ధానికి వెళ్ళి మరి ఈ POK మొత్తాన్ని మన దేశంలో కలిపేసుకుంటుంది. అది ఎన్నటికీ మన దేశ భూభాగమే. కాబట్టి వారికి న్యాయం జరగాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.